సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ పాటలు రాస్తున్నారు. అవును. ఈ పని ఈ పని ఆ పని ఆ పని. నైస్. మరి కొంతమంది అట్లా మీలాగా ఉన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావడానికి పర్లేదు భరద్వాజ్ గారి లాగా మనం పోవచ్చు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సగం మంది లిరిసిస్టులు ఏదో ఒక పని చేస్తేనే చేస్తూ పాటలు అది రాస్తారు. రాస్తున్నారు. ఓకే అండి. ఒక్కసారి ఇప్పుడు ప్రెసెంట్ సందర్భానికి వద్దాం. ఈ శారద వరధారి ఆ వెంటనే నీలిమేఘములలో గుర్తు మీరు రాశారని తెలియకుండానే ఆ పాట గుర్తొచ్చింది ఈ పాట వినగానే. మరి ఆ సిమిలారిటీస్ ఎట్లా వచ్చాయి? ఆ పదాలా, లేకపోతే ఈ మధ్య కాలంలో అట్లాంటి పాట ఇంకొకటి రాలేదా, లేకపోతే అది ఇది రాసింది ఒక రైటరే కాబట్టి ఆ పోలికలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ మనకు తెలియదు. రానైతే వచ్చింది. మరి అంత పేరు ఇప్పుడు వస్తుందా లేదా దానికి చూడాలి. వచ్చేంత అనేది దాంట్లో ఉంది. రైట్. ఇప్పుడు మన శారద వరధారి మీరు రాశారు కదా, అది చూస్తుంటే పూర్తిగా అయితే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పాలి దాని అర్థం ఏంటో అడుగుతాను. కానీ కాకపోతే ఆ ఫస్ట్ పల్లవిలో మాత్రం కొంచెం అర్థమైంది. అక్కడ కూడా ఆ అమ్మాయికి సంబంధించిన నడుము గురించో, లేకపోతే స్తనాల గురించో, లేకపోతే మొత్తానికి బాడీ పార్ట్స్ గురించో రాశారు. పాట ఏమో స్త్రీల గొప్పతనం గురించి ఉంది. స్త్రీల గొప్పతనం గురించి రాసేటప్పుడు కూడా స్త్రీల అవయవాల గురించే వర్ణించాలా, వాటి గురించే రాయాలా? దాని అర్థం ఏంటి? అది నెగిటివ్ కాదా? థ్యాంక్స్ అసలుకి ఇది అడిగినందుకు. ముఖ్యంగా నీలిమేఘముల్లో కూడా రకరకాల నేను నేను ఇంటర్వ్యూలు సరదాగా చూసేవాడిని. కొంతమంది బ్రేక్ డౌన్ చేసేవాళ్ళు లిరిక్స్ అవి ఇవి అని చెప్పేసి. మనకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఎంతో కొంత అది తప్పైనా కానీ నాకు ఆనందంగా ఉండేది. అసలు దాని మీద ఒక చర్చ అంటూ జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత మెల్లగా కొన్ని ఇంటర్వ్యూల్లో నేను చెప్పడం జరిగింది అనమాట, ఇది దీని మీనింగ్ అని చెప్పేసి. నిజమైన మీనింగ్ తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇందుకు రాశారా అని చెప్పేసి. సో ఆ ఫస్ట్ లైన్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. సో శారదవరధారి సరిశోభిత కుచ శాతోదరి, ఈ ఫస్ట్ రెండు లైన్ల మీనింగ్ ఏంటంటే, ఈ పాట అంతా కూడా ముందు ఆడవారి గొప్పతనాన్ని, ఆడవారు ఎంత గొప్పవారు, వారి వారి పాత్ర ఏంటి మన జీవితంలో అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళని పొగడ్డం ఈ పాట ముఖ్య ఉద్దేశం అనమాట. వాళ్ళకి ఇచ్చే చిన్న నివాళి, ఒక ట్రిబ్యూట్ లాగా అనమాట. సో శారదాదేవి వరాన్ని కలిగిన దాన అంటే నేర్పించే శక్తి, పుట్టించే శక్తి ఉన్నది ఒక ఆడదానికే మన ప్రపంచంలో. అవి ఆ గాడెస్ క్వాలిటీస్ అనమాట, ఆ దేవత క్వాలిటీస్ అవి. అది ఉన్న దాన్నే వరంగా పొందిన గాడెస్ క్వాలిటీస్నే వరంగా పొందిన దాన సరిశోభిత కుచ శాతోదరి. శోభిత కుచ అంటే ఇవి చాలామంది కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు కొంచెం నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు, ఉందేమో అనుకోవచ్చేమో అనమాట, ఆడవారిని చేస్తున్నామేమో అని చెప్పేసి. సరిశోభిత కుచ శాతోదరి అంటే, శోభిత కుచ అంటే బాగా దేదీప్యమానంగా అట్రాక్టివ్గా ఉన్న స్తన సంపద కలిగిన దాన. శాతోదరి అంటే సన్నని నడుము ఆరు పొట్ట ఉదరము కలిగినది అని చెప్పేసి. సో ఒక రకంగా ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట మాట్లాడుతుంది. బట్ అదే మనం ఏంటంటే గుళ్ళ మీద బొమ్మలు చూసేసి విగ్రహాలు, గుళ్ళ మీద బూతు బొమ్మలు ఉన్నాయని అనుకునేవాడు అక్కడతో ఆగిపోతాడు అనమాట. అవి ఎందుకు ఉన్నాయి, బహుశా ఎందుకు లోపలికి వెళ్ళి గుడి మీద ఎందుకు పెట్టారు, నీ మైండ్ నువ్వు ఎలా థింక్ చేయాలని పెట్టారు అని ఆలోచిస్తే కొంచెం ముందుకెళ్ళి ఇంకా సృష్టి గురించి అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్, చాలా భయంతో రాసినా కూడా ఇది రాస్తే కానీ మనం కొంచెం పర్స్పెక్టివ్ తీసుకురాలేము, పర్స్పెక్టివ్ చేంజ్ని తీసుకురాలేము జనాల్లో అని చెప్పేసి రాసినాయి అనమాట. దాని ఉద్దేశం ఏంటంటే, పర్టికులర్లీ ఆ రెండు అంగాల గురించి ఎందుకు మాట్లాడాను అంటే, ఇవి మనం వేరే రకంగా చూసినా కూడా స్తనాలు అనేవి ఆహారం, సృష్టికి ఆహారాన్ని అందించేవన్నమాట. అలానే కడుపు అన్నాన్ని తీసుకొని మనం ఎంత బాగా బలంగా ఉన్నాము అని చెప్పేవన్నమాట, ఎంత తింటున్నావు, ఎంత డైట్లో ఉన్నావు అని చెప్పేది ఇవి రెండు అనమాట. సో దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, ప్రపంచాన్ని అంతటికీ ఆహారాన్ని ఇచ్చి నీ ఆకలిని పట్టించుకుందానా అని చెప్పేసి. సో సరిశోభిత కుచ శాతోదరి. సో మీ ఆకలిని మీరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ నడుము, నీ నడుము అంత సన్నగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. దాని అంతరార్థం. మరి స్తనాలు విశాలంగా ఉన్నాయి అని, అవి ఆకలిని తీర్చేవి. మనం వాటిని సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూసినంత వరకు మన మైండ్ సెట్ అంతకు మించి పైకి రాదనమాట. సో అవి నిజానికి వాటి పాత్ర ఏంటి, వేరే ఏ జంతువులకు కూడా అవి సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదు, కేవలం మనకి మాత్రమే అనమాట. రకరకాల పరిణామ క్రమంలో రకరకాలుగా ఎదిగాం మనం. కరెక్ట్. కానీ వాటి మెయిన్ పాత్ర ఏంటి? వాటి మెయిన్ పాత్ర ఎప్పుడు కూడా ఒక పిల్లాడు ఆకలి తీర్చడం. సో అది దాని మీనింగ్ అనమాట. సో అందుకే అంత అందంగా ఉన్నాయి, అవి ఉండాలి, ఎందుకంటే ఆహారం ఇచ్చేది, అవి ప్రపంచానికి ఆహారాన్ని ఇచ్చేవి అనమాట. సో నువ్వు ఆబ్జెక్టిఫై వరకు చూసి ఆగితే
థాట్ అంతే అక్కడ. Okay. చలో బై బై అనమాట. అంటే నిజానికి గొప్పగా పొగిడేటప్పుడు కూడా స్త్రీల అంగాలనే వర్ణించాలా, అక్కడ కూడా స్త్రీల అవయవాలే కనిపించాయా, స్త్రీల మనసో లేకపోతే స్త్రీల ధైర్యమో స్థైర్యమో ఇంకేదో కనిపించాలి కదా అనేది క్వశ్చన్. బట్ మీరు ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే, అదే అక్కడ ఏం లేదు, ఎందుకంటే అక్కడతో ఆపేసి కేవలం మిగతా అంగాలన్నింటినీ వర్ణించాను అనుకోండి, అది నిజంగా అయి ఉండొచ్చు అనమాట. కేవలం వీటినే, ఈ అంగాలను మాత్రమే తీసుకొని మిగతా పాటలో ఎక్కడా కూడా మీకు అంగాల వర్ణన ఉండదు అనమాట. మిగతా అంగాల వర్ణన ఎందుకు ఉండకూడదు? అక్కడ ఉండొచ్చు. కూడా ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టుగానే తీసుకొని రావచ్చు కదా. మీరు అక్కడ అడిగిన మాట్లాడటమే ఎందుకు పూర్తవుతుంది? క్వశ్చన్ ఇది చాలా కాకుండా- వ్యాలిడ్ అనమాట. అది కాకుండా ఉండకపోవడం అనేది ఏమి రూల్ కాదనమాట. నాకు ఆ టైంలో నేను వైబోతున్న థాట్కి అంగాల మీద స్త్రీని పొగుడుతూ చాలా ఒక పవిత్రతను చేకూర్చాలంటే వచ్చిన ఉపమానం అదనమాట. సో అక్కడికక్కడతో ఆపాను. తర్వాత మళ్ళీ రాయనని కాదు, వేరే వాళ్ళు రాసే తప్పని కాదు. నైస్ నైస్. ఓకే, అక్కడ దాకా అర్థం ఓకే. బట్ చాలా బాగుంది ఇది. దాని తర్వాత కొన్ని లైన్స్ మన వైతాళిక వాసంతం. వైతాళిక వాసంతం అనేది కూడా వైతాళికులు రాజులు పడుకున్నప్పుడు వాళ్ళని మంచి మంచి వాళ్ళ ఉపమానాలతో మాటలతో కానీ మంచి పొగడ్తలతో కానీ దేవుళ్ళను పొగుడుతూ కానీ వాళ్ళ నిద్ర లేపేవాళ్ళు అనమాట. వైతాళిక వాసంతం అంటే సినిమా. ఇప్పుడు మనం ఆడవారంతా కూడా మనల్ని, అంటే ఇదేమి వాళ్ళు చేయాలని కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో తరాల నుంచి చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. నవ్వుతూ మంచిగా మనల్ని నిద్ర లేపేసి మనకు కాఫీ టీ ఇవ్వడము, మంచిగా పూజ చేసుకుని మనకు కనిపించడము, మనల్ని ఒక చిరునవ్వుతో పలకరించేవారు ఆడవారు అని చెప్పడం అనమాట. మన 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 జీవితానికి ఇది ఇన్స్టెంట్గా చూస్తే డైలీ లైఫ్లో, అట్ ది సేమ్ టైం మన లైఫ్లో కూడా ఒక ఆడది ఇంట్లో పుట్టినప్పటి నుంచి కానీ ఆడవారు మన జీవితంలో నుంచి వచ్చినప్పుడు కానీ మొత్తం పర్స్పెక్టివ్ మారుతుంది. అప్పుడు దాకా తిరిగి తాగుతూ ఉండేవాళ్ళు కూడా అమ్మాయి పుడితే మాత్రం పద్ధతిగా కూర్చొని అన్నీ మానేసి ఈ అమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ మారాలి అని మారిన వాళ్ళు ఉన్నారనమాట. సో మన జీవితానికి వసంతం తెచ్చేది ఒక చిరునవ్వుతో అన్న పోలిక వైతాళిక వసంతం, వైవాహిక సారథ్యం. ఎంతమంది అబ్బాయిలు ఎంత ట్రై చేసినా కూడా చివరికి నడిపేది ఆడవారే ఇంటిని. డబ్బులు ఇస్తాను ఇవ్వను అన్న తేడా ఉండొచ్చేమో కానీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అస్సలు పనిచేయని భర్త ఉండి తనే కూలి పనికో గ్రేడింగ్కో వెళ్ళేసి డబ్బులు తెచ్చుకుని ఇంటిని మంచి మార్గంలో నడిపే ఆడవారు తెలుసు. గ్రామం నుంచి వచ్చాను కాబట్టి. అలానే ఎంత లక్షలు సంపాదించినా కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, జాబ్కి వెళ్ళాలన్నా కానీ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి ఈ బద్దకిష్టు మగలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏదో ఒకటి చేసేసి కుటుంబాన్ని సరిగ్గా నడిపేది ఆడదే అనమాట ఎప్పటికైనా కూడా. సో అది వైవాహిక సారథ్యం అన్నదానికి మీనింగ్. ఒక రకంగా కూడా కొన్ని విషయాల్లో ఆడవారిని గొప్పగా చూడడమే ఈక్వాలిటీ నా దృష్టిలో. ఈక్వాలిటీ అంటే సమానంగా చూడడం కాదు, గొప్పగా చూడడమే ఈక్వాలిటీ నా దృష్టిలో. పురుషుల కన్నా ఎక్కువగా చూడడమే ఈక్వాలిటీ అనమాట. సో ఆ లైన్స్ మీనింగ్ అది మొత్తానికి. సో ఒక నువ్వు శారదాదేవి వరంతో పుట్టిన వరాన్ని కలిగి ఇట్లా ప్రపంచాన్ని అంతటికీ ఆహారాన్ని సమకూరుస్తూ నీ ఆకలిని మర్చిపోయి సమాజాన్ని, ఒక జీవితంలో ఒక కుటుంబంలో వసంతాన్ని తెస్తూ, చిరునవ్వుతో వసంతాన్ని తెస్తూ ఇలా మొత్తం కుటుంబాన్ని ఫ్యామిలీ నడిపేదానా అని చెప్పేసిన మీనింగ్ అనమాట ఫస్ట్ లైన్. ఓకే.